పాపంపేట ప్రజలను వెంటనే కబ్జాదారుల నుండి పాపంపేట ప్రజలను వెంటనే కబ్జాదారుల నుండి పాపంపేట ప్రజలను వెంటనే 60-70 సంవత్సరాలుగా కాపాడుకుంటున్నటువంటి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్న భూ కబ్జాదారుల నుండి ప్రజలను వెంటనే కమ్యూనిస్ట్ పార్టీ అధికారులను వెంటనే కబ్జాదారులకు అవకాశం అధికారులను వెంటనే పాపంపేటలో దాదాపు 10,000 మంది నివసిస్తూ ఉన్నారు. ఇల్లు కట్టుకుని ఎక్కడే కాపురాలు చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు గత 6 నెలల నుంచి ఉన్నట్లు ఉండి ఒక 70 సంవత్సరాల తర్వాత ఈ భూమి మాది అని మరి దాని పేరు తీసుకొని వచ్చి ఈరోజు జీపీలు చేసుకొని వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరిని కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. దానికి నిరసనగానే ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఇక్కడ బాధితులు కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈవేళ అనంతపురం జిల్లాలో భూ కబ్జాదారులు భూ ఆక్రమణదారులు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు అనంతపురం కావచ్చు లేదంటే అనంతపురం పరిసర ప్రాంతాల్లో ఈ రకమైనటువంటి భయోందరిని కూడా గురి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈవేళ పాపంపేట సోత్రియం భూములకు సంబంధించి 1956లోనే ఇనాము చట్టాన్ని రద్దు చేసిన తర్వాత రైతు వారి పట్టాలు తీసుకున్నటువంటి వాళ్ళతో మరి సక్రమంగా కొనుగోలు చేసి ఈరోజు అక్కడ నివాసం ఉంటున్నటువంటి వాళ్ళపైన మాకు వారసులు మాకు రిజిస్ట్రేషన్ ఉందనేసి 80 సంవత్సరాల తర్వాత ఈరోజు వచ్చి దాన్ని కొంతమందికి జీపీ చేసి ఆ భూముల్లో ఈవేళ ఖాళీ ప్లేసులు అంతా కూడా బోర్డులు నాటి భయోందోళన సృష్టిస్తూ ఉన్నారు. మరి ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. దీనిపైన తక్షణమే ఎందుకంటే ప్రజలు 10,000 కుటుంబాలు అక్కడ మరి ప్రాణాలను అరిచేత పెట్టుకొని మేము ఇవాళ కష్టపడి సంపాదించుకున్నటువంటి మరి ఈ స్థలాలు మాకు ఉంటాయో లేవో అనే ఒక భయోందోళనలో ఉంటే మరి దానికి అధికారులు కానీ లేదంటే అధికార పార్టీ నాయకులు మరి తక్షణమే స్పందించి వారికి న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకు భరోసా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ రకమైనటువంటి పద్ధతుల్లో ఇవాళ వాళ్ళు చేయలేదు. దానికి నిరసనగా ఇవాళ చేస్తూ ఉన్నాం. దీంట్లో అనేక మంది పేర్లు వస్తూ ఉన్నాయి, ప్రముఖుల పేర్లు వస్తూ ఉన్నాయి. ఇవాళ అధికార పార్టీ నాయకులు కనుసన్నల్లో ఈ జీపీలు చేస్తామనేసి పేర్లు వస్తూ ఉన్నాయి. అందుకోసమే ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే అక్రమంగా జీపీ చేశారో ఆ జీపీని తక్షణమే రద్దు చేయాలి. ఆ జీపీ చేసినటువంటి జిల్లా రిజిస్టర్ని సస్పెండ్ చేయాలి. అదేవిధంగా దానికి తప్పుడు నివేదికలు ఇచ్చినటువంటి రెవెన్యూ అధికారుల పైన వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేసి అక్కడ ఉన్నటువంటి బాధితులందరినీ కూడా న్యాయం చేసేటట్టుగా వాళ్ళందరూ కూడా మరి అక్కడే మీ స్థలాలు ఉంటాయి, మీకేం ఇబ్బంది లేదనే ఒక భరోసాని కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం అది కల్పించేంత వరకు కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా పాపంపేట భూ బాధితులకు అండగా నిలబడి వాళ్ళ కోసం న్యాయ పోరాటమైన ప్రత్యక్ష పోరాటమైన వాళ్ళ కోసం ఆ స్థలం దక్కేంత వరకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ నిలబడుతుందనేసి ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాం. పార్టీ అదేవిధంగా పాపంపేట పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఆర్టీఓ కార్యాలయం వద్ద మరి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి అనంతపురం నగరంలో నడి బొడ్డున ఉన్నటువంటి నడిమంక నుంచి అక్కడ రూరల్ ప్రాంతం వరకు దాదాపు 992 ఎకరాలు ఇనాం భూములు ఉంటే మరి ఈ మధ్య కాలంలో ఈ 6 నెలల కాలంలో అధికార పార్టీకి సంబంధించినటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొంతమంది భూ కబ్జాదారులు పాపంపేటలో నివాసిస్తున్నటువంటి 10,000 కుటుంబాల మీద రాబడ్లు కూడా పడి ఈరోజు ఆ భూములు కొల్లగొట్టడానికి అక్కడ ఉన్నటువంటి రూరల్ ఎంఆర్ఓ ఆఫీసు నిలయంగా చేసుకొని అక్కడ రూరల్ ఎంఆర్ఓ ఆఫీసు అధికారులకు కోట్ల రూపాయలు ఎగగట్టి ఈరోజు అక్కడ ఉన్నటువంటి 177 ఎకరాల్ని మరి ఇప్పుడున్న కబ్జాదారులు వారి ఆధీనంలో ఉందని చెప్పేసి రిపోర్ట్ ఇస్తున్నారంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు ఏ విధంగా అవినీతికి పాల్పడుతున్నారో స్పష్టంగా కనబడతా ఉంది. 177 ఎకరాలు అక్కడ మరి పాపంపేటలో ఎక్కడైనా ఖాళీ ప్లాట్లు ఉన్నాయా? 70 సంవత్సరాలుగా 60 సంవత్సరాలుగా ఈరోజు అనేక మంది మిడిల్ క్లాస్ పీపుల్ మరి ఇల్లు కట్టుకొని గుత్తలు కడుతున్నారు, బ్యాంకులో లోన్ తీసుకుంటున్నారు. అనేక మంది టీచర్లు ఉన్నారు, అనేక మంది పోలీస్ అధికారులు ఉన్నారు. ఒక డిఎస్పీ రిటైర్డ్ డిఎస్పీ రామకృష్ణ గారిది 3.5 ఎకరా జేసీబీలు పెట్టి క్లీన్ చేశారంటే మరి కబ్జాదారులకి వెనక నుండి ఎవరి మరి ప్రోబల్యం ఉంది, ఎవరి వాళ్ళకి అండదండలు ఇస్తున్నారో ఒక్కసారి మరి ప్రజలు ఆలోచన చేయాలి.
ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే గారు మీరు ఏం చేస్తున్నారో పరిటాల సునీతమ్మ గారు అడుగుతున్నాం. ఒకప్పుడు పరిటాల రవి గారు దౌర్జన్యాలకు మరి అదేవిధంగా హింసాకాండకు వ్యతిరేకంగా పోరాడినటువంటి వ్యక్తి, మరి అటువంటి వ్యక్తి ఉన్నటువంటి ఈరోజు అటువంటి భార్య ఉన్నటువంటి మరి ఈరోజు మరి ఆ కాన్స్టిట్యున్సీలో దౌర్జన్య పరులు వేల కుటుంబాలు ఈరోజు నిద్ర లేకుండా చేస్తుంటే ఎమ్మెల్యే గారు ఎందుకు మౌనంగా ఉన్నారు? మాట్లాడాలి. ఆ ప్రజల బాధ్యతలన్నీ మరి వారికి న్యాయం జరిగే వరకు ఎమ్మెల్యే గారు ముందుండి మరి పోరాటం చేయాలి. కమ్యూనిస్ట్ పార్టీగా కబ్జాదారులకు ఒకటే చెప్తున్నాం. మరి 60-70 సంవత్సరాలు అని ఈ రోజు ఓనర్లు వచ్చారు. మాది భూమి అంటున్నారు. ఎక్కడ స్థలాలు ఉన్నాయో తెలీదు, ఎక్కడ భూమి ఉన్నాయో తెలీదు. ఈ రోజు రెవెన్యూ అధికారులు అదే రిజిస్టర్ అధికారులు మరి లంచాలకు కక్కుది పడి మరి జనాల్ని నాశనం చేస్తున్నారు, వారి జీవితాన్ని నాశనం చేస్తున్నారు. కమ్యూనిస్ట్ పార్టీగా చెప్తున్నాము. ఆర్టీఓ గారు వెంటనే స్పందించాలి. రెవెన్యూ అధికారులను తప్పుడు నివేదిక ఇచ్చినటువంటి మరి డిఆర్ఓ గారిని అదేవిధంగా డిప్యూటీ ఎంఆర్ఓ గారిని అక్కడ కొంతలేసినటువంటి మరి సర్వే గారిని వెంటనే సస్పెండ్ చేయాలని సిబిఐ పార్టీగా డిమాండ్ చేస్తూ పాపం పేద వాసులకు న్యాయం జరిగేంత వరకు కమ్యూనిస్ట్ పార్టీగా పోరాటానికి సిద్ధంగా ముందుంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.